హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి తొట్లకండ వ్యూ పాయింట్ నుంచి కిందికి వచ్చేసి మనము భీమిలి బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ లోపలికైతే దిగలేదు, కొంత ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ టోటల్గా అయితే ఎంజాయ్ చేయలేదు. ఎంజాయ్ చేద్దామని అనుకున్న ప్లేస్ ఆర్కే బీచ్లో వెళ్దాం అనుకున్నాము. సో అది నెక్స్ట్ వీడియో వస్తుంది. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూడండి. సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. దగ్గరలో ఆల్మోస్ట్ బీచ్లోనే ఉన్నాను. సో మనకి కొట్టుకుపోతున్నాం. సో మనకి రాళ్ళని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దిగుతున్నా జారంలే. ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు బీచ్కి పోయి ఇంకా లక్ష్మణ్ టెంపుల్ ఏం లేదు. శ్రీ లక్ష్మీ బాలాజీ వైట్. ఓకే, ఇంకా సో ఒక ఫేవర్ అన్న, ఒక ఫేవర్. కొంచెం నీకు రిస్క్ తగ్గింది కదా, అవునా? సో మమ్మల్ని ఏదో బీచ్లో పడేసి ఏదైనా అట్లా ఏదైనా ఉంటే చూసుకొని నాకు ఈవినింగ్ అట్లా ఫోన్ చేసి పికప్ బీచింగ్లో పడేయాలి. తర్వాత మేము ఒక బీచ్లో పడేసి ఇప్పుడు ఒకటి అయిపోయిన తర్వాత మీకు ఏదైనా ఉన్నప్పుడు. మన ఇప్పటికి పడ్డ బీచ్ ఏది? న్యాచురల్ ఆర్చ్. సో నెక్స్ట్ మనము భీమిలి బీచ్కి వెళ్తున్నాం. ఆ భీమిలి బీచ్ దగ్గర కూడా కొంత టైం స్పెండ్ చేసి రిటర్న్లో మనం అక్కడ స్కిప్ చేసిన బీచ్ ఏది? రిషికొండ బీచ్ కూడా మళ్ళీ ఇంకొకసారి స్టాప్ అవుతాం. డైరెక్ట్ మనం ఇప్పుడు భీమిలి బీచ్ దగ్గర కలుగుతాం. ఆ వ్యూ ఎట్లా ఉంది అనేది. వెల్కమ్ టు భీమిలి బీచ్. మీ ఇష్టం, నాకేముంది. సో మనకి ఇది గోవా వైబ్స్ వచ్చే విధంగా ఉన్నాయి. చాలా అంటే చాలా కూల్గా ఉంది మనకి. ఐ థింక్ నైట్ కూడా మనకి లైటింగ్స్ ఉన్నాయి ప్రతి చెట్టుకి, మీరు అర్థం చేయొచ్చు. దిస్ ఈస్ అ నైస్ వన్. కాబట్టి ఇక్కడ ఉండి కూడా ఇంతగానో ఎంజాయ్ చేస్తారు. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉందా చెప్పండి? మనం అవతల నుంచి ఇక్కడికి వచ్చామంతే. ఇదొక్కటి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో స్విమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంది. బోటింగ్ చేస్తారు. లోపల ఈ అలల సౌండ్కి మనము ఒక దగ్గర పీస్గా కూర్చున్నట్టు అయిపోతుంది. వా
కెన్ ఫీల్ ఇట్ అలల సౌండ్. సాయి కూర్చోట్టే కాలు మొత్తం చల్ల అయిపోయినాయి. యూ ఫీల్ ఇట్. రండ్రారే ఇక్కడ ఉంటారు వాళ్ళు. అలుపు పాతన మనకి ఇటు నుంచి ఎక్కడ దాకుంది, అక్కడ దాకుంది, మళ్ళీ ఇటు అక్కడ దాకుంది మొత్తము. సో కొంచెం ఈ డీప్ ఉంది, మనం స్నానం చేయడానికి వస్తుంది అన్నమాట. అంటే మనం కొంచెం ఎంజాయ్ చేయడానికి. అంతా లోపలికి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని రకాల సముద్రపు జీవులు మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదొకటి. అండ్ మనకి పీత, ఈ వాటర్ మీద పీత కనబడుతుంది. మీరు పీతను అబ్జర్వ్ చేయొచ్చు. పీత అండ్ మీరు ఇక్కడ ఉంది సైడ్ మీకు ఇంకా గోడకే అక్కపోయి చేపలు పైనే ఉన్నాయి చూడండి. దాని చేపలు కనిపిస్తుంది. ఆగో ఇక్కడ ఒకటి అండ్ ఇగో ఇక్కడ ఒకటి. ఈ జీవులు పైన బతుకుతున్నాయి. అసలు ఎట్లా బతుకుతుంది నాకు అర్థమవుతుంది. ఇదిగో ఈడ ఒకటి అతుకుంటుంది. ఈయనే అతుకొని ఈయనే ఉంటున్నాయి. మొత్తం బీచ్ మనం దీని చుట్టుముట్టే తిరుగుతున్నాం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పేర్లు మారుతూ, ప్లేసులు మారుతూ. ఇంకా లోపలికి దిగలేదు. ప్రజెంట్గా మనం ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ తినడానికి అయితే వచ్చాము. చిట్టిముత్తలపలో ఇక్కడ రెస్టారెంట్, చైనీస్ అండ్ కుజిన్స్ ఇక్కడ ఉన్నాయి. సో సెల్ఫ్ సర్వీసెస్, చైనీస్ తందూరీస్ ఇక్కడ ఉన్నాయి. ఇండియన్స్ సిల్వర్ స్పూన్స్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మేము ఫుడ్ తినడానికి వెళ్ళాము. బట్ ఆ ఏరియా మొత్తం టోటల్ ఆ ఆర్కే బీచ్ ఆపోజిట్ ఉన్న ఏరియా మొత్తం ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే అవైలబిలిటీ. సో మనకు నైట్ మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ప్రతిరోజు. సో ఆ క్రౌడ్ని బ్రేక్ చేసుకొని మాత్రమే అక్కడ ఉండే వాళ్ళు మొత్తము ఆ స్టాల్స్ కానీ ఆ హోటల్స్ కానీ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎదురైన ట్విస్ట్లు అవి మొత్తం చూసుకుంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఒకదానికి వెళ్దాం అనుకుంటే ఇంకొకటి ఉంటుంది, ఇంకొక దానికి వెళ్దామంటే ఇంకొకటి క్లోజ్ అయిపోతుంది. సో అందులో భాగంగా మేము భీమిలి బీచ్లో వెళ్ళకుండా ఆర్కే బీచ్లో వెళ్దాం అనుకుంటాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.